పుణ్యక్షేత్ర సందర్శనం మానవునికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిర్దేశిస్తుంది, మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది, సుఖ సంతోషాలని, భోగ భాగ్యాలని అందజేస్తుంది. ఈ సంకల్పంతోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అదే యాత్ర. యాత్ర ప్రతి శనివారం ఉదయం 10:30 తిరిగి ప్రతి సోమవారం రాత్రి 9:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఈరోజు ఇంత అద్భుతంగా ఆవిష్కరణ జరగడం మన గురువు గారి ఆశీర్వాద బలం మూలంచే మనం ఇంత అద్భుతంగా ఆవిష్కరణ చేశాం. ఆ సీడీల్ని కొద్ది కాలంలోనే అందరికీ కూడా ఉచితంగా అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ శంకర శతకం పుస్తకాన్ని కూడా ఉచితంగానే అందరికీ, దానికి వెల లేదు, అమూల్యం. దాన్ని విడబెట్టి కొనలేం కాబట్టి దానికి అమూల్యమనే పెట్టుకున్నాం దాన్ని. అంచేత దాన్ని అతి త్వరలోనే మనం సీడీల్ని మొత్తం అందరికీ కూడా అందించడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి ఈ శంకర శతకం అనేది మన పూజ్య గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి తండ్రి గారి అయినటువంటి చాగంటి సుందర శివరావు గారు వారి ఆర్తితో, భావావేశంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ శంకర అన్న మకుటంతో రాసినటువంటి శంకర శతకం అని చెప్పేసి పుస్తకాన్ని 1963లో మొదటిసారిగా పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మన గురువుగారైనటువంటి వారి అబ్బాయి చరణ్ దాన్ని మళ్ళీ 2010లో పునరుద్ధరణ చేశారు. 2011లో కాకినాడ వెళ్ళినప్పుడు సూర్యకుమారి గారు, పెద్దారు సూర్యకుమారి గారు 4 పద్యాలని గానం చేస్తే గురువు గారి ఆనందం చూసి మనం కూడా ఈ అదృష్టాన్ని తీసుకుని దీన్ని స్వరపరిస్తే ఎలా ఉంటుందని చెప్పి గురువు గారు అనుమతి తీసుకున్నాను. వారు సరే అని చెప్పి అనుజ్ఞ ఇచ్చారు. అదే మహదాశీర్వాదమే ఈరోజు మనకి ఒక సీడీ రూపంగా మన ముందుకు వచ్చింది. దాంట్లో ముందు 4 పద్యాలు ముందు విందాం. విన్న తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. सर्वाणि निजांकमंदु नगुचो श्री सर्वाणि निजांकमंदु नगुचो చెన్నోదలంబోదరుండు ఈశా దక్షిణ శక్తి దేహమునతా హింపారియుండగా రాత్రి సుండు ఉత్తమ దేహమందు వెలుగుల్ రంజిల్లగా నొప్పునా
ಕಾಶಿನಾಥ యొసంగవెడదనునా కామ్యార్థముల్ వేట్కతో నా కామ్యార్థముల్ వేట్కతో కాశీనా. తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా రూపుదిద్దుకోవడానికి బ్రహ్మశ్రీ ఐవీఎల్ శాస్త్రి గారు వారి అమూల్యమైనటువంటి సలహాలు అందించి మా దుర్గారావు గారిని ప్రోత్సహించారు. ముందుగా ఐవీఎల్ శాస్త్రి గారిని నూతన వస్త్రాలతో సత్కరించవలసిందిగా. సుబ్బారావు గారు సార్ రామాచారి గారు, అది మీరు ప్యారలల్గా పక్కన చేసేసి లైవ్ కౌంట్ కదా బాగుంటుంది, మొదలు పెట్టేద్దాం. సో ఈరోజు కార్యక్రమానికి ముందుగా కాకినాడ నుంచి ఇచ్చేసినటువంటి శ్రీ గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి శ్రీ గురువు గారిని పుష్పాలంకులు చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ ఐవీఎల్ శాస్త్రి గారిని కూడా శ్రీ గురువు గారిని పుష్పాలంకులు చేయవలసిందిగా కోరుతున్నాం. దుర్గారావు గారిని కూడా గురువు గారిని పుష్పాలంకులు చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా గురువు గారిని చిరు సత్కారంతో మనం సోదర బృందం సత్కరిస్తుంది. సుబ్బారావు గారి ఫ్యామిలీ వారికి గురువు గారికి అమ్మగారికి నూతన వస్త్రాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కుమార్ గారు చాగంటి వారి కుటుంబం ఈరోజు మన ముందు ఉండడం మన అదృష్టం. అదేవిధంగా నానాజీ గారు కూడా మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే చాగంటి వారి కుటుంబాన్ని మనం సత్కరించుకోవడం మన అదృష్టం. వారిని ఆ కుటుంబాన్ని మనం సత్కరిస్తాం. మీకే సార్ అది మీకు మా సత్సంగం తరపునే మేము మిమ్మల్ని చిన్న సత్కారం. పూజ్య గురువు గారిని ఈరోజు ప్రసంగం ప్రారంభించవలసిందిగా పూజ్య గురుదేవుల్ని పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం. వందనమీశుపుత్ర శుభవందనమిందు సమానగాత్రణా వందనమేకదంతయభివందనమో కరుణాహృదంతరా వందనమాహువాహన సువందనమో సురదైత్య పూజిత వందనమో విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం.
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనకి శాస్త్రంలో తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్దన్నగారు. అన్నగారిని వదిన గారిని తల్లిదండ్రులతో సమానంగా భావన చేస్తారు. వాళ్ళ స్థాయి ఎటువంటిది తప్ప తోడపుట్టినవాడు కదా అని తక్కువగా చూడడం కానీ, లేకపోతే తనతో సమానంగా పుట్టినవాడే కదా అని సమాన స్థాయిలో గౌరవం ఇవ్వడం కానీ ఉండదు. అన్నదమ్ములు అంటే ఇక ఆ జన్మకి అటువంటి అనుబంధం ఇక ఎవ్వరితోనూ కుదరదు. ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించినటువంటి పిల్లలు అపురూపమైనటువంటి ఆప్యాయతని కలిగి ఉంటారని, అసలు ఏ తల్లిదండ్రులు ఆ శరీరాన్ని ఇచ్చారో ఆ తల్లిదండ్రులు కూడా ఒకటి కోరుకుంటారట. వాళ్ళు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథి నాడు వాళ్ళ కడుపున పుట్టినటువంటి కుమారుల్లో పెద్దవాడు కర్త. ఆయనకి అధికారం ఉంటుంది తల్లిదండ్రులకి ఉదకాన్ని ఇవ్వడానికి. ఆ ఇచ్చేటప్పుడు కూడా పెద్ద కుమారుడి చెయ్యి పైన పెట్టేటటువంటి అధికారం ఇవ్వలేదు. పెద్ద కొడుకు చెయ్యి కింద ఉంటుంది. చిన్న కొడుకుల యొక్క చేతులు అంటే తర్వాత పుట్టిన వాళ్ళ చేతులన్నీ పైన ఉంటాయి. ఆ చిన్న కొడుకులు అంటే పెద్ద కొడుకు తర్వాత పుట్టిన కొడుకుల చేతుల మించి పడినటువంటి నీటిధార ఆఖరణ పెద్ద కొడుకు చేతిని తగిలి కింద పడాలి. అలా కింద పడితే అక్షయతృప్తి ద్వారా అని వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొందుతారట. నేను కన్న బిడ్డలు నా తేజస్సు చేత జన్మించిన వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళని ముద్దాడి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళ వాళ్ళని ఎంతో కోరుకున్నాను. వాళ్ళు మేము శరీరం విడిచిపెట్టిన రోజున ఇంత ప్రేమతో అందరూ కలిసి మాకు ఉదకధార విడిచిపెట్టారు అని సంతోషిస్తారు. అందుకే అలా తల్లిదండ్రులకి తద్దినం పెట్టినటువంటి రోజున అన్నదమ్ములు ఆ ప్రాంగణాన్ని ఆ రాత్రి విడిచిపెట్టి వెళ్ళకూడదు అని అక్కడే పడుకుని మరునాడు ఉదయం వెళ్ళిపోతారు. జీవితంలో కనీసం తల్లిదండ్రుల పేరు చెప్పి సంవత్సరానికి ఒక్కసారైనా అన్నదమ్ములు కలిసి అటువంటి జల తర్పణ చేయకపోతే, ఆ ఉదకాన్ని విడిచిపెట్టకపోతే అసలు మనుష్య జన్మకి సార్థక్యం లేదు. అంతకన్నా కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. వాడి కృతజ్ఞతని దేవతలు కూడా క్షమించరు. ఒక తండ్రి ఒక తల్లి కడుపునటువంటి పుట్టినటువంటి బిడ్డలు అంత ఆప్యాయంగా ఉండాలి, అంత ప్రేమగా బ్రతకాలని శాస్త్రం కోరుకుంటుంది. మనకి శ్రీరామాయణంలో అన్నదమ్ములు అంటే ఎలా బతకాలో నిర్వచించి చూపించినటువంటి వాళ్ళు నలుగురు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేస్తూ నలుగురు కౌసల్య సుమిత్ర కైకేయి ఎందు జన్మించినటువంటి వారు. పెద్ద కుమారుడైనటువంటి రాముడు కౌసల్యాదేవి ఎందు ఆవిర్భవించాడు. సుమిత్రాదేవికి ఇద్దరు కుమారులు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకమ్మకి భరతుడు, నలుగురు కుమారులు. అసలు సుమిత్రాదేవి ఇంట్లో 2 ఊయలలు ఊగుతూ ఎక్కువ హడావిడిగా ఉండాలి. కానీ సుమిత్రాదేవి కుమారులలో ఒకడైనటువంటి లక్ష్మణుడు ఎప్పుడూ కూడా
కౌసల్యాకుమారుడైనటువంటి రామచంద్రమూర్తి పక్కన పడుకోబెడితే ప్రశాంతంగా ఉండేవాడు. సుమిత్ర యొక్క రెండవ కుమారుడైన శత్రుఘ్నుణ్ణి తీసుకెళ్ళి ఆ కైకమ్మ కుమారుడైనటువంటి భరతుడి పక్కన పడుకోబెడితే అతను ప్రశాంతంగా ఉండేవాడు. అసలు ఇద్దరు కుమారులు పొందినటువంటి సుమిత్రాదేవి యొక్క అంతఃపురం ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండేది. ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి హడావిడి లేకుండా ఉండేది. అలా ఉండడానికి కారణం ఒక్కటే, ఆ సుమిత్రాదేవి నిజంగా ఎంత ఉదారురాలో. ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లి ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా తోడికోడళ్ల యొక్క సంతానం పక్కన కూర్చోపెట్టి అక్కడ పడుకోబెట్టి తాను మురిసిపోయి తాను శాంతి పొందుతూ ఉండేది. వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః. పుట్టుకతో వచ్చింది లక్ష్మణస్వామికి ఆ లక్షణం. ఆయన తన శరీరాన్ని కూడా తనకన్నా ముందు పుట్టినటువంటి రామచంద్ర ప్రభువుకి అర్పించడానికి సర్వవేళలా సిద్ధంగా ఉండేవాడు. అది కృతకంగా ఏదో అన్నగారు ఉపకారం చేశాడనో అన్నగారి వల్ల కలిసి వచ్చిందనో కాదు, తనకన్నా ముందు పుట్టినవాడు. ఆ గౌరవం, ఆ ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఆ అన్న అన్న మాటకి ఎంత గౌరవం ఇచ్చిందంటే శ్రీరామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః, తన శరీరాన్ని కూడా ఇచ్చేయడానికి లక్ష్మణస్వామి ఎప్పుడూ వెనకాడలేదు. రామలక్ష్మణుల యొక్క ప్రేమ అనన్య సామాన్యమైనటువంటి ప్రేమ. ఆయన లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః అన్నారు మహర్షి. రామచంద్రమూర్తి యొక్క జీవితం ఆయన ఊపిరి మీద ఆధారపడింది. ఎంతసేపు మనిషి ఊపిరి తీస్తాడో అంతసేపు ఉన్నాడు ఉన్నాడు అని అంటాం. రాముని యొక్క ఊపిరి, రాముని యొక్క ప్రాణము మనకి కనపడదు. కానీ రాముని యొక్క ప్రాణము బయట ఒక పురుషాకృతిని దాల్చి తిరిగితే అదే లక్ష్మణస్వామి అన్నారు. అంత ప్రేమ కలిగిన వాడు లక్ష్మణస్వామి. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీత మశ్నాతి నచితం వినా అన్నారు. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ. లక్ష్మణస్వామి పక్కన లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదుట. ఎంత మృష్ణాన్నమైన, ఎంత మధుర పదార్థమైనా, ఎంత ఆకలిగా ఉన్నా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి ఆ అన్నం తినబుద్ధి వేసేది కాదుటే. లక్ష్మణునితో కలిసి ఉంటే అన్నం తినడం, లక్ష్మణునితో కలిసి ఉంటే పడుకోవడం. ఇద్దరిది అంత ప్రేమ. ప్రేమ అన్నది మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవైపు నుంచే ప్రవహించిందనుకోండి అది అర్థరహితమైపోతుంది కొంతకాలానికి. అన్నగారికి తమ్ముడంటే విశేషమైనటువంటి ప్రేమ, కానీ తత్తుల్యంగా తమ్ముడు ఉండడు. అప్పుడు ఆ సోదర సంబంధంలో ఒక పరిణతి, ఒక నిండుతనం, ఒక అందం కనపడదు. అన్న ఎంత ప్రేమించాడో తమ్ముడు కూడా అంత ప్రేమించగలగాలి. తమ్ముడు ఎంత ప్రేమించాడో అన్నగారు అంత ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలగడానికి ఒక్కటే కారణమై ఉంటుంది, వేరు కారణం ఉండదు. ఏమిటా కారణం అంటే మేమిద్దరము కూడా ఒకే తల్లిదండ్రుల యొక్క బిడ్డలం. ఆ భావన చేత అంత ప్రేమ పొందినటువంటి వారెవరో, అంత ప్రేమతో అన్నదమ్ముల మధ్య అనురాగంతో ఉండగలిగినటువంటి వాళ్ళెవరో వాళ్ళు ధన్యులు. శ్రీరామాయణంలో కథ రాముడి చుట్టూ తిరగడంలో ఆశ్చర్యం లేదు. కానీ భరత శత్రుఘ్నుల యొక్క విశేషానికి వచ్చేటప్పటికీ లక్ష్మణస్వామి రాముణ్ణి ఎలా ప్రేమిస్తాడో, ఎంత మర్యాదతో ఎంత దగ్గరగా ఉంటాడో, శత్రుఘ్నుడు ఎల్లవేళలా భరతుడితో అలా కలిసి ఉంటాడు. భరత శత్రుఘ్నులది ఒక జంట, రామలక్ష్మణులది ఒక జంట. కానీ గమ్మత్తు ఎక్కడుందంటే భరత శత్రుఘ్నులు ఒక జంటగా కనపడినప్పటికీ భరత శత్రుఘ్నుల జీవితాలు రామచంద్రమూర్తితోటే ముడిపడిపోయి ఉంటాయి తప్ప వాళ్ళిద్దరూ ఒక పక్షం వీళ్ళిద్దరూ ఒక పక్షం కింద విడిపోవడం అన్నది జరగలేదు. శత్రుఘ్నుడు భరతుణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ భరతుడితో ఉన్నప్పటికీ భరతుడు మాత్రం ఎప్పుడూ రామచంద్రమూర్తి గురించి ఆలోచిస్తాడు. అసలు శ్రీరామాయణంలో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే రాముడు పుట్టినదాదిగా రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణస్వామి ఎన్నడూ లేడు.
నిజానికి రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి కూడా ఎప్పుడు జరిగింది అంటే లక్ష్మణస్వామి వెళ్ళిపోతేనే రాముడు వెళ్ళిపోయాడు తప్ప లక్ష్మణస్వామి ఉన్నంత కాలం రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి జరగలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పది, అంత గొప్ప అనుబంధం కలిగినటువంటి వాళ్ళు. లీలాశుకుడని ఆయన కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటారు. యశోదాదేవి కృష్ణ పరమాత్మని ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ జోలపాట పాడుతోంది. జోలపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు నిద్రపోకుండా అమ్మ ఏదైనా కథ చెప్పు అంటే లోకంలో ఉన్నటువంటి ఆచారమే. ఆ చిన్ని కృష్ణుడు కూడా అమ్మ ఏదైనా కథ చెప్పమ్మా అన్నాడు. పిల్లవాడు నిద్రపోవట్లేదు, ఏదైనా కథ చెప్తే పడుకుంటాడని అమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్ధం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః అన్నారు. అమ్మ పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తోంది కృష్ణుడికి. ఎవరి కథ? రామకథ. ఎవరు రాముడు? ఆయనే. పడుకోబెట్టి కృష్ణుణ్ణి ఊయల ఊపుతూ కథ చెప్తోంది. రామో నామ బభూవ, రాముడని ఒక రాజు ఉండేవాడు. హుం అన్నాడు. తదబలా సీతేతి, ఆ రాముడికి ఒక భార్య ఉండేది, ఆవిడ పేరు సీత అన్నాడు. హుం అన్నాడు. తాం పితుర్వాచా పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః అంది. వాళ్ళు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు చేసినటువంటి వరప్రదానం అనేటటువంటి దాని వలన ఏర్పడినటువంటి పరిస్థితి ఎందు దశరథ మహారాజుని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసానికి బయలుదేరి సీతాసహితుడైనటువంటి రామచంద్రమూర్తి పంచవటీ ప్రాంతమునందు నివసించి ఉండగా రావణాసురుడనే రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించినాడు అంది. ఇప్పుడు ఇది నిద్రార్ధం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః, పిల్లవాడు నిద్రపోతాడని అమ్మ చెప్తున్న కథ ఇక్కడ వరకు విన్నాడు. రావణుడు ఎత్తుకుపోయాడు సీతమ్మనన్న మాట వినగానే చిన్ని కృష్ణుడు ఊయలలోంచి ఒక్కసారి లేచి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః, నేను చిన్ని కృష్ణుణ్ణి కృష్ణావతారంలో ఉన్నానన్న విషయం మరిచిపోయి ఊయలలో ఒక్కసారి లేచి కూర్చుని ఓ లక్ష్మణ ఎక్కడ నా ధనస్సు పట్రా అని ఊగిపోయాట. కృష్ణావతారంలో ఉండి రామకథ చెప్తే లక్ష్మణాల ధనస్సు పట్రా అని ఊగిపోయిన చిన్ని కృష్ణుడున్నాడే ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశుకుడు. కృష్ణావతారానికి వెళ్ళిపోయినా సరే లక్ష్మణస్వామితో ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పది. అవతార పరిసమాప్తి చేసేసి భద్రుడు ప్రత్యేకించి మన ఆంధ్రులు చేసుకున్నటువంటి పుణ్య విశేషం. భద్రుడు శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమైనటువంటి స్వామిని కాదు నాకు రామావతారంగా కావాలి అని అడిగితే వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండంకరే చక్రం చోర్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపితిం సౌమిత్రియుక్తం భజే. ఆయన సీతమ్మ తల్లిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఆయుధములను కూడా అపసవ్యంగా ధరించి రామచంద్రమూర్తిగా అవతరించినటువంటి వాడు పక్కన లక్ష్మణస్వామితో కలిసి అవతరించడం మాత్రం మర్చిపోలేదు. భరత శత్రుఘ్నులు లేరేమో కానీ లక్ష్మణుడు మాత్రం పక్కన ఉండవలసిందే. అందుకే మహర్షి అంత అందమైన మాట వాడారు, బహిప్రాణ ఇవాపరహ అన్నారు. రామచంద్రమూర్తి యొక్క ప్రాణము బయట తిరిగితే ఆ ప్రాణము ఒక సాకార రూపమును ధరిస్తే అదే లక్ష్మణస్వామి. అంత అన్యోన్యంగా అంత ప్రేమగా ఇద్దరు తిరుగుతుండేవారు. లక్ష్మణుడికి జీవితంలో ఆయన లక్ష్మీ సంబంధము కలిగిన వాడు పేరులో. ఆయనకున్న గొప్ప లక్ష్మి ఏమి అంటే అన్నగారి సేవే. అన్నగారే దైవం ఆయనకి. అన్నని మించిన దైవం ఇంక లేడు. అన్నతోడిదే జీవితం. ఆయనకి కోపం వస్తే అన్నయ్యకి కష్టం వచ్చిందని, ఆయన సంతోషిస్తే అన్నయ్య సంతోషంగా ఉన్నాడని. ఆయనకి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఒక పదవి కాదు, ఒక గుర్తింపు కాదు, ఓ బిరుదు కాదు, ఏమీ అక్కర్లేదు.
ఎప్పుడూ అన్నయ్య పక్కన నించుని ఉండడం. అన్నయ్యకి ఎవరైనా అపకారం చేశారని మనసులో అనిపించిందా బుసలు కొట్టేస్తాడు, ఆపుకోలేడు. ఆయన కోపాన్ని ఆపాలి అంటే ఒక్క రామచంద్రమూర్తికే సాధ్యం. అంత కోపం ఉన్నవాడు నీకోసమే కదా కోప్పడ్డాను, అలా కోప్పడతామే అండవు. ఒక్క మాట రామచంద్రమూర్తి అన్నారా అంతే. అగ్నిహోత్రం మీద నీళ్లు జల్లితే ఎలా ఉంటుందో యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక పాము తన శరీరమునందు పుట్టినటువంటి కుబుసాన్ని ఎలా విడిచిపెట్టేస్తుందో ఒక్క మాట రామచంద్రమూర్తి అంటే లక్ష్మణస్వామి తన కోపాన్ని అలా విడిచిపెట్టేస్తారు. వాళ్ళిద్దరి అనుబంధం అంత గొప్పది, భరత శత్రుఘ్నుల అనుబంధం అంత గొప్పది. అంత గొప్పదైన భరత శత్రుఘ్నుల అనుబంధం రామచంద్రమూర్తితో అటువంటిది. అంత ప్రేమైకమూర్తులైన నలుగురి కొడుకుల్ని కన్న దశరథ మహారాజు గారు నిజంగా ధన్యాత్ముడు. శ్రీరామాయణం మొత్తం మీద అటువంటి అన్నదమ్ములు కనపడరు. లోకంలో ఎప్పటికైనా అన్నదమ్ములు అన్న మాట వస్తే ఆదర్శం ఎవరు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. శ్రీరామాయణంలో బాలకాండ చక్కగా సాగిపోయింది, సంతోషంగా గడిచిపోయింది. చిట్ట చివర సీతా కళ్యాణ ఘట్టంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అక్క చెల్లెళ్ళ వరుస ఉన్నవాళ్లే నలుగురు అన్నదమ్ములకి భార్యలు కూడా అయ్యారు, సంతోషంగా తిరిగి వచ్చారు. కథాక్రమం ఎక్కడ జటిలమైన రూపాన్ని పొందింది అంటే ఆ మందర మాటల వలన కైకమ్మ 2 వరాల్ని కోరి రామచంద్రమూర్తి హఠాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన మనస్సు యందు ఏ విధమైనటువంటి వికారమూ లేదు. ఆయన ఎప్పుడూ ధర్మమునందు నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ధర్మమునందు నిలబడ్డంలో తనకి కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. నేను ధర్మమునందు నిలబడ్డానా అదొక్కటే రాముని యొక్క లక్ష్యం. మిగిలిన వాళ్ళు అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకి మితిమీరిన ప్రేమ చేత రాముడు కష్టపడుతున్నాడా రాముడు సుఖపడుతున్నాడా ఇది వాళ్ళు చూస్తారు. కష్టమైనా సుఖమైనా ధర్మం కోసమైనా రాముడు చూస్తాడు, అంతే తేడా. ఆయనం అంటే కదలిక, రామాయణం రాముని యొక్క కదలిక. మనము కదులుతాం, మనం కదలాలంటే 2 కాళ్ళ మీద కదలాలి. ఒక పాదం ఎత్తి నేల మీద వేసి 2వ పాదాన్ని పైకెత్తాలి, 2వ పాదాన్ని దింపి 1వ పాదాన్ని పైకెత్తాలి. రాముడు కూడా కదులుతాడు. రాముడికి ఒక పాదం సత్యం, ఒక పాదం ధర్మం. ధర్మం మీద ఊంచుకుని సత్యాన్ని కదుపుతాడు, సత్యం మీద ఊంచుకుని ధర్మాన్ని కదుపుతాడు. సత్యధర్మములు 2 అయిన పాదములు. ఎప్పుడూ ఆ రెంటిని గూర్చి తప్ప ఆయనకి వేరొక అభిప్రాయం ఉండదు. అటువంటి రాముడు అకస్మాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది. తెల్లవారితే పట్టాభిషేకం, తెల్లవారితే పట్టాభిషేకం అన్న మాట రామచంద్రమూర్తి ఒక్కడే కాడు, అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న విచలితుడు కానటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సందర్భంలో ఆ మాట విన్నప్పుడు వేరొకడైతే చాలా నిస్పృహకి గురైపోతాడు, మూర్ఛపోతాడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, లేకపోతే తన వారితో సమావేశం పెడతాడు. రాముడు ఇవేమీ అనలేదు. ఆయన నోటి వెంటనే వచ్చిన మాట ఒక్కటే, నహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభిహి అన్నాడు. అమ్మా నేను ఋషినమ్మా, నాకు దీనితో సంబంధం లేదమ్మా, నాకు ధర్మం కావాలన్నాడు. అని ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు తల్లి దగ్గరికి. అమ్మా నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్నాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానని రాముడు గంభీరంగా చెప్పగలిగాడేమో కానీ కౌసల్యాదేవి ఆ మాట అంగీకరించలేకపోయింది. ఎంత బాధపడిందో, ఎంత ఏడ్చిందో, నన్ను కూడా నీతో తీసుకెళ్ళిపోమంది. వింటున్నాడు పక్కన లక్ష్మణస్వామి. ఎక్కడైనా అన్నయ్య తిరుగుబాటు చేస్తాడేమోనని చూస్తున్నాడు. ఎందుకంటే రాచరికంలో అది కొత్తది కాదు. తల్లి తండ్రినైనా, అన్నదమ్ములనైనా, బంధుజనులనైన సఖులనైనా రాజులు చంపుదరవని తరచు జీవితార్థులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. రాజులు జీవితార్థులై తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని కూడా చంపుతారు. అలా